నమస్కారం అండి డాక్టర్ రహమతుల్లా గారు. నమస్కారం అండి. ఛానల్ 5AM అందిస్తున్నటువంటి జ్ఞాపకాల తోరణం ప్రత్యేక కార్యక్రమం కోసం విశాఖపట్నం నుంచి శ్రమకు వచ్చి మా స్టూడియోకి రావడం మాకెంతో ఆనందంగా ఉంది. ఒక పక్క వైద్య వృత్తిలో ఉంటూనే మరొక పక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో మరీ ముఖ్యంగా ఘంటసాల పాటల అవధానాల్లో చురుగ్గా పాల్గొనడం మీకు ఎలా సాధ్యమైందండి? ప్రభుత్వ వైద్య వృత్తికి ప్రైవేట్ వైద్య వృత్తికి తేడా ఉంటుందండి. ప్రైవేట్లో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, పేషెంట్ని ఫాలో అప్ అని ఉంటుంది, అది మనం చూసి తీరాలి. అటువంటి పరిస్థితుల్లో నా అదృష్టం కొద్ది బీఎస్సీ చదువుకున్న అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం, అప్పటి నుంచి ఈ ఘంటసాల కార్యక్రమాల్లో నాకు ఆటంకం లేకుండా అయింది. ఎందుకంటే ఆమెకు వైద్యం మీద కొంత అవగాహన ఆసక్తి ఉండడం చేత ఆమె నేను ఎప్పుడైనా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు హాస్పిటల్ విషయాలు, ఈ రోగుల విషయాలు కొన్ని చూసుకొని నా ప్రాక్టీస్కి అంతరాయం లేకుండా, అవరోధం లేకుండా చాలా సహకరించింది. అలాగా పర్లాకుడి మా స్వగ్రామం, అక్కడ అనేక సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే సులభంగా ఇలాగ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా నాకు లభించింది. ఇక తర్వాత నేను అపోలో సికింద్రాబాద్లోను, నార్కట్పల్లి కామినేని హాస్పిటల్లోను పనిచేసేటప్పుడు అక్కడ ఇటువంటి ఒత్తిళ్ళు లేవు. అంటే పేషెంట్లు ప్రైవేట్గా కాకుండా మామూలుగా వచ్చి చూసి వెళ్ళిపోవడమే. ఒక జనరల్ ఫిజిషియన్గా నాతో పాటు అనేక మంది ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు చూడాల్సిందే. మళ్ళీ నేను విశాఖపట్నం ప్రైవేట్ ప్రాక్టీస్కి 8 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాను. అక్కడ మళ్ళీ నాకు సమస్యలు వస్తున్నాయి. మా శ్రీమతి గారు కూడా బిజీగా ఉండటం చేత అక్కడ మాకు ఎనస్థీసియా టెక్నీషియన్ జి సూర్యకుమార్ అని, ఆమె సహకారంతో నేను విశాఖపట్నంలో నా రోగులకు వైద్యం అంతరాయం కలగకుండా నేను లేని పక్షంలో ఆమె చూసేటట్టు ఏర్పాట్లు చేసుకొని ఇలా కార్యక్రమాలు చేసుకుంటున్నాను. అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం అన్నమాట. ఓకేనండి, మీ జీవితంలో ఎంతో ఆనందం అందించినటువంటి సంఘటనలో అతి ముఖ్యమైనది అని మీరు భావిస్తున్నది ఏది? ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా ఇప్పటికి కూడా మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఇప్పుడు సంఘటనలు అన్న తర్వాత జీవితంలో అనేకం ఎదురవుతుంటాయండి. ఇది అది అని చెప్పలేను. ముఖ్యంగా సాంస్కృతిక రంగం కాకుండా నిజ జీవితంలో జరిగే సంఘటనలు అవి చాలా ముఖ్యమైనవి. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో జరిగిన సంఘటనలు కూడా నెమరు వేసుకుంటే చాలా ముఖ్యమైనవి. ఇక నిజ జీవితం అంటే ఒకటే. నేను మా వాళ్ళంతా ఒరిస్సా సంబంధాలు చూస్తుంటే, వద్దు నాకు ఆంధ్ర అమ్మాయి కావాలి, నాకు తెలుగు అంటే ఇష్టం, ఆమె వస్తే నాకు తెలుగు ప్రోత్సాహం ఉంటుందని చెప్పి ఏరికోరి ఆంధ్ర అమ్మాయిని చేసుకుంటానంటే ఈ అమ్మాయి ఫోటో చూపించారు. ఆ రోజుల్లో పెళ్లి చూపులు లేవు, మాకు ఉండేవి కానీ ఎందుకో మా వాళ్ళు ఇష్టపడలేదు. మొత్తం మీద అమ్మాయిని నేను చూడడం, ఆమె కూడా అంగీకరించడం, ఇదొక అనుకోని సంఘటన అన్నమాట. అంటే మా జీవిత భాగస్వామి అంత చక్కని సహకారం అందిస్తుందని నేను ఊహించలేదు. అంత భగవంతుడి మీద భారం వేసి కేవలం ఫోటోని చూసి మాత్రమే ఓకే అనేసాను. వివాహం తర్వాత జీవితం సాఫీగా గడిచిపోయింది. ఇది నా జీవితంలో ముఖ్య ఘటన, మరపురాని ఘటన. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. చిన్నప్పటి సంఘటనలోకి వెళ్దామండి డాక్టర్ గారు. చెప్పండి. మీ తల్లిదండ్రుల గురించి, అలాగే మీరు పుట్టిన ఊరు, సంవత్సరం, మీ చిన్నప్పటి ఆటపాటలు, ఆ రోజుల్లో మీరు చూసినటువంటి సినిమాలు, వాటి మీద మీ ప్రభావం. మాది స్వగ్రామం పర్లాకిముడి అండి. మా పూర్వీకులు మరి ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఉంటారు, నాకు తెలియదు. మా నాన్నగారి పేరు అబ్దుల్ మజీద్, అమ్మగారి పేరు షఫీనిసా బీబీ. మా నాన్నగారు టెక్స్టైల్ వ్యాపారం చేస్తుండేవారు. మేము నలుగురు అన్నదమ్ములం, 3 అక్క చెల్లెలం. మాకు పుట్టుకతోనే ఆర్థికంగా ఉన్నత స్థానంలోనే ఉన్నాం. అలాగే మా చిన్నాన్నగారు సబ్ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేస్తూ మా నాన్నగారు చిన్న వయసులోనే కాలం చేయడం వల్ల మా బాగోగులు చూసుకొని మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దారు. అలాగే మా పిన్ని గారు అయితేనేమి, ఆమె విశాఖపట్నం వాస్తవ్యంలో, ఆమె కూడా చక్కని శిక్షణ ఇచ్చింది.
మా అమ్మగారు మాత్రం చాలా అమాయకురాలు, లోకజ్ఞానం లేదు, ఇంట్లోనే పాపం ఉంటుంది. ఇలాగా తల్లిదండ్రుల విషయానికి వస్తే అది. ఇక మాకు ఏకైక పుత్రిక డాక్టర్ షబానా బాను. ఆమె హైదరాబాద్లోనే రేడియాలజిస్ట్గా విజయ డయాగ్నోస్టిక్లో పనిచేస్తుంది. ఇక మేము చూసిన చిన్నప్పుడు సినిమాలంటే మా ఊరు పర్లాకిముడి పాతపట్నం అంటే శ్రీకాకుళం జిల్లాకి సరిహద్దులో ఉంటుంది. దానివలన మాకు తెలుగు సినిమాలు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అక్కడ తెలుగు పాపులేషన్ ఎక్కువ, ఒరియా వాళ్ళు తక్కువ ఉంటారు. దానివల్ల చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలే అలవాటయ్యాయి. ఇంట్లో కూడా తెలుగును ప్రధాన భాషగా, రాష్ట్ర భాష ఒరియాని ద్వితీయ భాషగా ఆ రోజుల్లో అలా వెళ్ళిపోయింది. అలాగా అన్ని భాషలు నేర్చుకునే అవకాశం నాకు కలిగింది. ఆ రోజుల్లో చూసిన సినిమాల్లో జగదేకవీరుని కథ అనే సినిమాలో ఈ 5గురు ఎన్టీ రామారావులు, శివశంకర్ ఎలా పాడారు ఏమిటి అన్నది అదొక మాకు ఆశ్చర్యకరమైన విషయం. అప్పుడు మాకు 9 ఏళ్ళు కూడా లేవు. అదో చర్చ, అది ఘంటసాల పాడారని మాకు తెలియదు. తర్వాత మా మిత్రుల ద్వారా అలాగా కాలేజ్ జీవితంలో ముఖ్యంగా సామినేని శివప్రసాద్, తాయి వెంకటరెడ్డి, ఐ బాపేశ్వరరావు, తమ్మా సూర్యనారాయణ, వీళ్ళంతా మాకు చక్కని చర్చలు జరుగుతుండే. చిన్నప్పటి ఆటపాటల గురించి కూడా చెప్పండి, మీ స్నేహితులతో ఆడినటువంటి ఆటలు పాటలు అంటే ఏదైనా కావాలంటే మరి ఏదైనా కోల్పోవాలి, అన్నిటినీ మనం పొందలేము. కాబట్టి ఆటల్లో పెద్ద ఆసక్తి లేదు, ఎందుకంటే ఇండోర్ గేమ్స్, ఈ చతుర్ముఖ పారాయణం అంటారు, పేకాట కానీ, అలాగే చెస్ విషయంలో కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా ఆడేవాడిని. ఇవన్నీ చాలా సమయంతో కూడుకున్న ఆటలు ఇవన్నీ. క్యారమ్స్ కూడా బాగా ఆడేవాడిని. ఇక బయట ఆటలు అంటే ఈ తొక్కుడు బిళ్ళలేంటి, అదేదో బచ్చా ఆట అంటారు, ఇవన్నీ కోతి పిన్నల కర్రని, ఆ రోజుల్లో మాకు చిన్నప్పుడు అలాంటి ఆటలు ఉండేవి, ఏదో సరదాగా ఆడుకునేవాళ్ళు. మొత్తం మీద ఆటల కంటే పాటల మీద నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మా అన్నదమ్ముల ప్రభావం కూడా ఉండేది. మా పెద్దన్నయ్య డాక్టరు, రెండో అన్నయ్య కూడా డాక్టరు, మూడోవాడు బిజినెస్ మ్యాను, అంటే నాకంటే చిన్నవాడు. మేమంతా చిన్నప్పుడు ఏదో సరదా కూని రాగలు తీయడం వల్ల, అది మా తల్లిదండ్రులకు పూర్వీకులకి ఉందో లేదో మాకు తెలీదు, అక్కడ నుంచి మాకు ఏంటి వచ్చిందో కానీ మాకు సంగీతం మీద చిన్న పట్టు వచ్చింది. నేను బరంపురంలో కర్ణాటక సంగీతం కూడా ఒక 4 ఏళ్ళు నేర్చుకున్నాను. కచేరీలు చేసే స్థాయికి వెళ్ళినా ఎక్కడ కచేరీ చేయలేదు, ఎందుకంటే ఈ వైద్య వృత్తి మీకు తెలిసిందే, ఒకసారి ఇందులో అంకితం అయిపోయామంటే అక్కడికి వెళ్ళలేము. ఆఖరికి పీజీ కూడా చేయలేని స్థితిలో ప్రైవేట్ ప్రాక్టీస్లో పర్లాకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ఓకేనండి, ఓకేనండి. ఇప్పుడు మనం ఘంటసాల మాస్టర్ గారి గురించి మాట్లాడుకుందాం. వారి పాటలను, తర్వాత వారి గురించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరిస్తూ ఇవాళ మీరు ఘంటసాల గాన అవధానాలు అనేటువంటి ఒక ప్రక్రియ, వినూత్నమైనటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అసలు మీరు ఘంటసాల మాస్టారి పాటల పట్ల ఎప్పుడు ఆకర్షితులయ్యారు? ఇందాక మీరు జగదేక వీరుని కథ గురించి ప్రస్తావించారు కదా, అదే మూలమా, లేకపోతే ఇంకా ఏమైనా ఘంటసాల గారి పాటల వల్ల మీరు బాగా ఆకర్షితులై ఎప్పటికైనా సరే మనం ఏదో ఒక కొత్త ప్రక్రియ ప్రారంభించాలని అనుకున్నారా? ఇప్పుడు చిన్నప్పుడు అన్న తర్వాత ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని పార్టీలు ఉండేవి. చాలా తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకునేవాళ్ళం. నేను ఎన్టీఆర్, మా అన్నయ్య ఏఎన్ఆర్, మా తమ్ముడు ఎన్టీఆర్, మా ఫ్రెండ్స్ కొందరు ఏఎన్ఆర్, ఇలా డిస్కషన్లు ఉండేవి. మీ సినిమా అలాగా ఆడింది, మా సినిమా ఇలాగా ఆడిందని, మా వాడికి అతికి ముద్దు పెట్టుకుని ఫైట్ చేస్తాడు, మీ వాడికి ఫైటింగ్ రాదని, ఏవో ఇలాంటి గిల్లి కచ్చాలు చిన్న ఉండేవి. అక్కడ ఘంటసాల మాత్రం ఇద్దరికి కామన్. ఎప్పుడైతే మెట్రికులేషన్ దాటి, ఆ రోజుల్లో మెట్రికులేషన్ ఉండదు, 11వ క్లాస్, కాలేజీకి వెళ్ళిన తర్వాత అలాగా అవగాహన ఏర్పడుతుంది. సాంఘికం అంటే నాగేశ్వరరావు, పౌరాణికాలు జానపదాలు అంటే రామారావు, ఎవరికి వారే గొప్ప అన్న భావం ఏర్పడింది. అప్పుడు మరి పార్టీ సిస్టమ్ లేదు. వీరిద్దరి కామన్ సింగర్ ఘంటసాల. ఘంటసాల గారి పాటల గురించి అలాగా, అంటే మిగతా హీరోల సినిమాలు అంత చూసేవాళ్ళం కాము, ఎందుకంటే ఆ రోజుల్లో ఆర్థిక స్వతంత్రం లేదు కదా. ప్రతి సినిమా మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళాం. ఇంట్లో వారానికి ఒకసారి డబ్బులు ఇచ్చి ఈ సినిమాకి వెళ్ళు అని చెప్తూ వెళ్ళేవాళ్ళం. అప్పటి రోజులు అలాగ ఉండేవి. కాలేజ్ దాటిన తర్వాత, అలాగే మెడికల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత బాగా విశాల హృదయం ఏర్పడి, ఇక్కడ రామారావు, నాగేశ్వరరావు గొప్ప కాదు, ఎవరికి వారే గొప్ప, ఇక్కడ ఘంటసాల గొప్ప అన్న భావం మొదలైంది. ముఖ్యంగా అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అలాగే నీ భుజం మార్పు మమతే మనిషికి బందీ ఖాన, భయపడి తెంచుకు పారిపోయిన, జీవన తరంగాల పాట, తెలియని పాశం వెంటపడి నీ భుజం మార్చుకోమంటుంది, అది
ఆ పాట కూడా చాలా ప్రభావం చూపించింది. అంతకంటే గొప్ప పాట నారాయణ రెడ్డి వ్రాసింది జీవనతరంగాల్లో. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. ఆ వాక్యాలు చాలా ప్రభావితం చేశాయి. కాబట్టి జీవితం అంటే మంచి చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలన్న అవగాహన చిన్నప్పటి నుంచే ఏర్పడింది. ఇలాంటి సినిమా పాటలు వినడం ద్వారా అవి జీవితానికి అన్వయించుకొని నడవడిని చక్కదిద్దుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. ఘంటసాల అవధానం ప్రక్రియ మీరు ప్రారంభించిన తదుపరి మీరు మొట్టమొదటిసారి ఒక ప్రముఖుల చేతుల మీదుగా ఒక ప్రశంసలు లేకపోతే వారి నుంచి ఒక అవార్డు అందుకున్నటువంటి సంఘటన గురించి మీకు గుర్తుంటే చెప్పండి. ప్రారంభానికి కారణం కేవీ రావు గారు అండి. డాక్టర్ కేవీ రావు గారు. ఆయన నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు జాతీయ సదస్సు ఒకటి త్యాగరాయ గాన సభలో 2004 డిసెంబర్ 26 ఆదివారం నాడు నిర్వహించారు. అప్పుడు అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు. ఆనాడు నిర్వహించిన క్విజ్లో నాకు ప్రథమ బహుమతి వచ్చింది. వాళ్ళు చాలా ఉద్వేగానికి లోనై ఒక డాక్టరు, అందులో మన ఆంధ్ర రాష్ట్రం కాదు ఒరిస్సా నుంచి, పోనీ తెలుగువాడు అంటే తెలుగువాడు కాదు ముస్లిము, ఆయనకు ప్రథమ బహుమతి రావడం మాకు గర్వకారణంగా ఉందని చెప్పి ఆనాడు టిఎల్ కాంతారావు గారు, అలాగే మన టీజీ కమలాదేవి, అలాగే ఘంటసాల సావిత్రమ్మ గారు, వీరందరి చేతుల మీదుగా నాకు ఆ బహుమతిని అందజేశారు. అక్కడ ఒక నమూనా అవధానం ప్రదర్శింపబడింది. అది సరదాగా ఒక అబ్బాయి చేశాడు, దుర్గాప్రసాద్ అనే గాయకుడు. ఆ అవధానం చూసిన తర్వాత నేనేవో ప్రశ్నల మధ్యలో అడుగుతుంటే, అయ్యా ఇది సరిగ్గా అవధానం కాదు, ఇది నమూనా అవధానం చేస్తున్నాం, మీరు మీ ఊరు వెళ్ళిన తర్వాత మీరు ఘంటసాల మీద అవధానం చేసే శక్తి మీకుంది, మీకు అవగాహన ఉంది ఆయన జీవిత చరిత్ర మీద పాటల మీద, ఇప్పుడు మీరైతే చేయగలరు అని చెప్పి ఆయన ప్రోత్సహించారు. ఆనాడు ప్రోత్సహించిన దానికి 2005 ఫిబ్రవరి 27న మొట్టమొదటి అవధానం నేను పర్లాకంలో చేయగలిగాను. ఆ తర్వాత 8 మందితో చేసిన అవధానం క్రమక్రమంగా 15 మంది, 20 మంది, పృచ్ఛకుల సంఖ్య అలా పెరుగుతూ ఒకసారి 50 మందితో కూడా చేసే అవకాశం లభించింది. అది చాలా ఒత్తిడికి లోనయ్యాను. 50 మందిని గుర్తుంచుకొని వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం అన్నది ఆషామాషి కాదు, జ్ఞాపకానికి పరీక్ష ఇది. ఆ తర్వాత మళ్ళీ 50 మందితో చేసే అవకాశం నేను తీసుకోలేదు. మీకు శతావధానం అంటే ఇవాళ ఇక్కడ కూర్చొని అతను అడుగుతున్న ప్రశ్నలకి ఒక 20 మందో 30 మందో అడుగుతారు, రేపు ఒక 50 మంది అడుగుతారు, ఎల్లుండి ఒక 20 మంది అడుగుతారు, మొత్తం 100 ప్రశ్నలు పూర్తి అయిపోయి దాన్ని శతావధానం అంటారు. అంతేగాని 100 మంది అడిగిన ప్రశ్నలు గుర్తుంచుకొని ఆయన అవధానం చేయడం అన్నది అది చరిత్రలో లేదు. అది కాదు శతావధానం అంటే. 100 మంది ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పాడు. అది ఎన్ని రోజులు అనవసరం. అలాగే సహస్రావధానం, అది కూడా నెల రోజుల్లోని 1000 ప్రశ్నలకి. పంచసహస్రావధానం 5000, 5000కి 2-3 నెలలు పట్టవచ్చు. రోజు కూర్చుంటారు, ప్రశ్నలు అడుగుతుంటారు, వెంటనే సమాధానం చెప్పారు. ఈ గాన శతావధానం అనేటువంటి కార్యక్రమానికి, అవధానం అనేటువంటి కార్యక్రమానికి మీరు ఇంట్లో కార్యక్రమానికి ముందు ప్రిపరేషన్ అనేది మొదట్లో ఎక్కువ ఉండేదా, లేదా ఇప్పుడు కూడా అలాగే ప్రిపేర్ అవుతుంటారేమన్నా? ఈ అవధానం అన్నది నేను కల్పించుకున్న అవధానం. అంటే ఈ అంశాలు మీరు అడగాలి అని చెప్పేది నేను. ఈ అంశాలు ఇప్పుడు సాహిత్య అవధానంలో దత్తపది, సమస్యాపూర్ణం, నిషిద్ధాక్షరి, ఆ తర్వాత అప్రస్తుత ప్రసంగం, సమస్యాపూర్ణం, ఇలా రకరకాలు ఉంటాయి. అలాగే నేను ఎంచుకొని లలిత గీతాలు, భక్తి గీతాలు, యుగళ గీతాలు, జీవిత చరిత్ర, పద్యాలు, ఇలాగా అంశాలు ఒక 8 ఏర్పాటు చేసి మొట్టమొదటి చేశాను. ఆ తర్వాత ఈ అంశాలు అలా పెరుగుతుండటం వల్ల 20-25 దాకా వెళ్ళాయి. అంటే సంగీతం వినిపించి చెప్పుకోమని చెప్పడం, ఒక సన్నివేశం చెప్పి సన్నివేశం తర్వాత ఏం పాట వస్తుంది చెప్పండి అని అడగటం, ఇలాంటివన్నీ నేనే క్రియేట్ చేసి పృచ్ఛకులకు నేనే అవకాశాన్ని ఇచ్చాను. ఓకే, ఎలాగ మీరు ఈ విషయం ప్రస్తావించారు కనుక మీకు బాగా నచ్చినటువంటి వాటిల్లో పృచ్ఛకుడు అడిగేటువంటి ఒక ప్రశ్న సమాధానం, ఇంకో ప్రశ్న సమాధానం, జస్ట్ మా వీక్షకుల కోసం శాంపిల్స్ లాగా కొంచెం వినిపించగలుగుతారా? పృచ్ఛకుడు అడిగినటువంటి ప్రశ్న, మీరు ఇచ్చినటువంటి సమాధానం, అలా 2 సంఘటనలు. పృచ్ఛకులకు ఈ రకం అడగండి అని చెప్తాను తప్ప ఇదే అడగండి అని చెప్పే అవకాశం నాకు లేదు. అది వాళ్ళకి ఇచ్చే స్వతంత్రం. స్వామియాజుల సత్యవాణి అని వైజాగ్లో ఉంటారు. ఆమె చాలా సృజనాత్మక శక్తి ఉన్నటువంటి మహిళ, అంటే క్రియేటివిటీ. ఆమె ఒకసారి ఎలాగ అడిగిందంటే, వెంకయ్య కూత, దేవయ్య మోత, రాఘవయ్య వ్రాత, రంగయ్య అభినయం, రామయ్య కృష్ణుడుగా కనిపించిన పాట. అన్ని అయ్యలు వచ్చాయి. రామయ్య, కృష్ణయ్య, రంగయ్య, వెంకయ్య, రాఘవయ్య
దేవయ్య అనేసి. ఎప్పుడైతే ఆమె రామయ్య కృష్ణుడిగా కనిపించింది అన్నదో అప్పుడు నాకు అర్థమైంది. అంతవరకు ఈ దేవయ్య ఎవడు అంటే మహాదేవన్ అయి ఉంటాడు అనుకున్నాను. ఈ వెంకయ్య అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు, ఇక రాఘవయ్య అంటే ఒకడే ఉన్నాడు సముద్రాల రాఘవాచార్య. ఈ మూడు అర్థమయ్యాయి. కానీ ఏమిటి ఆ పాట, వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఎన్నో ఉండొచ్చు, ఎక్కడ వెతుక్కోను అని ఆలోచించేలోగా రామయ్య కృష్ణుడిగా కనిపిస్తాడని కానీ వెంటనే స్ఫురించింది. రామారావు కృష్ణుడిగా కనిపించేది ఒకే ఒక సినిమా, ఆత్మబంధువు సాంఘిక చిత్రం అది. అందులో ఎవరో అన్న పాటలో ఆయన కనిపిస్తాడు. ఇలాంటివి మెదడుకు మేత. మనకు టైం ఉండదు ఇవన్నీ ఆలోచించడానికి. వీళ్ళు ఎలాగ అడుగుతూ వెళ్ళిపోతుంటారు. మరి ఇంకా నాకు ఒక అరగంట టైం ఇవ్వండి చెప్తాను అనడానికి అవకాశం లేదు. వాళ్ళు అడిగిన వెంటనే మళ్ళీ ఆన్సర్లు మొదలెట్టేయాలి. కాబట్టి అది ఒక కఠినమైనటువంటి పరీక్ష నాకు, దాన్ని నెగ్గుకొచ్చాను. అలాగే ఘంటసాల గారి నారదుడు పాటలు చెప్పండి ఎవరెవరు పాడారని రాధాకుమారి గారు ఒకసారి అడిగారు. మరోసారి రాధాకుమారి గారు రావికొండల గారి సతీమణి మరోసారి ఆమె అడిగారు. మారువేషాల్లో ఘంటసాల గారు హీరోలు మారువేషాలు వేసుకున్నప్పుడు కొన్ని పాటలు ఉంటాయి, అవి చెప్పండి అన్నారు. ఆ చెప్పడంలో రామారావు, నాగేశ్వరరావు, జగ్గయ్య, కాంతారావు ఇలాగ అందరి పేర్లు రావాలని చెప్పింది ఆమె. అలాంటి క్వశ్చన్లన్నీ మెదడుకు మేత అనమాట. చాలా కష్టంగా, చాలా కష్టం అంటే అలవాటు అయిపోయింది. అలాగా పెద్ద టైం తీసుకోకపోయినా చెప్పేశాను. ఆ తర్వాత వాహనాలు అంటాడు. అప్పుడు సజీవ వాహనాలు, నిర్జీవ వాహనాలు. సజీవం అంటే గుర్రము, ఏనుగు, బర్రె, ఇవన్నీ సజీవం. నిర్జీవం అంటే పడవ, స్కూటరు, సైకిలు, కారు, ఇలాంటి వాహనాల మీద ఘంటసాల గారి పాటలు చెప్పండి. అది రెండేసి చెప్పాలి అంటాడు, లేదా ఒకటి చెప్పండి అంటాడు. చెప్పిన హీరో చెప్పకండి అంటాడు. ఇలాగా అనేక చోట్ల ఇటువంటి ప్రశ్నలు ఎదుర్కొన్నాను. అంతా చాలా అంటే అవధానంలో నేను ఇచ్చింది ఇలాగ అడగొచ్చు మీరు అంటే దాన్ని వాళ్ళు క్రియేటివిటీ, సృజనాత్మక శక్తితో, వాళ్ళ స్వయం కృషితో బయటకు వచ్చి ఇలాంటి ప్రశ్నలు తయారు చేసి అడగడం అవధానానికి ఒక వింత శోభ కూడా కలిగింది. ఓకే, అంటే పృచ్ఛకులు కూడా తమ యొక్క ప్రతిభని కనపరచడానికి ఒక చక్కటి అవకాశంగా ఈ వేదిక ఉపయోగపడింది నాకు అర్థమైంది. ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుందామండి. తర్వాత మరికొన్ని ఘంటసాల గారి గానావధానం గురించి విశేషాలు, ఇంకా కొన్ని మీ జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనల గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే. మీరు బహుభాష ప్రవీణులు అన్న విషయం ఇప్పుడే తెలిసిందండి మాకు. ఆ విషయం గురించి చెప్పండి. మరేం లేదండి, నాకు చిన్నప్పటి నుంచి ఒరిస్సాలో ఉన్న అనకూడదు కానీ మాతృభాషకి అంత దూరం అయితే అంత మక్కువ పెరుగుతుందంటారు. కాబట్టి మేము ఒరిస్సాలో ఉన్న తెలుగు మీద అభిమానం మాకు ఎక్కువ. మేము ఉంటున్న ప్రాంతంలో తెలుగు వాళ్లే ఎక్కువ. అంచేత నేను తెలుగు భాషపై మక్కువ పెంచుకుంటూ ఆ రాష్ట్ర భాష ఒరియాలో కూడా చదువుకోవడం జరిగింది. ఇంట్లో ఉర్దూ, బయట హిందీ, సంస్కృతం కూడా హై స్కూల్లో చదువుకున్నాం. ఇలా ఈ భాషలు కాకుండా నా వైద్య వృత్తిలో తారసిల్లుతున్న అనేక మంది రోగుల వద్ద సౌర భాష నేర్చుకున్నాను. అలాగే తమిళం, మలయాళం కూడా నేర్చుకున్నాను. వీటన్నిటినీ రాయడం, చదవడం కూడా నేర్చుకున్నాను. అంత ఆసక్తి. అయితే ఇవన్నీ నేర్చుకుంటే ఒక సాహిత్యవేత్త వేరే అవ్వాలి కదా అనుకుంటే కుదరదు. ఇవి నేను సరదాగా నేర్చుకున్న విషయాలు. ఇది కాక నేను సంగీతం, వయలిన్, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. అలాగే ఈలపాట కూడా బ్రహ్మాండంగా వాయిస్తాను, ఈల మీద పాటలు. అలాగే తబలా సరదాగా వాయిస్తాను. ఇలాగ ఇటు కర్ణాటక సంగీతము, ఇటు బహుభాషలు, వీటన్నిటిలో వ్రాయడం, చదవడం కూడా పట్టుంది. ఇప్పుడు ఈలపాట మీద ఇప్పుడు మాకు రుచి చూపించగలరా? భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఘంటసాల గాన అవధానాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా రహమతుల్లా గారు.
ఘంటసాల పాటల్లో ఒక ప్రత్యేకత ఉంది అని చాలామంది అంటుంటారు. ఘంటసాల పాటల్లో కానీ పద్యాల్లో కానీ కంఠం ఎంత ప్రత్యేకత ఉంటుందో భావ పోషణ ఉంటుందండి. అది లేక మిగతా పాటలన్నీ కనుమరుగవడానికి కారణం అండి. మిగతా గాయకుడు పాడే పాటల్లో భావ పోషణ ఉండదు. ఆయన పాడారంటే అది విషాదమా, వినోదమా, శృంగారమా, ఆ రసాల్ని పోషించే అద్భుతమైనటువంటి వరం ఆయనకు భగవంతుడు ఇచ్చాడు. ఆ భావ పోషణతోనే ఆయన పాటలు ఒకసారి గుండెల్లోకి వెళ్ళాయంటే శాశ్వతంగా తిష్ట వేస్తాయి. అంతటి గొప్ప ప్రభావం చూపించాడు ఆయన. అంతెందుకు ఉత్తరాది వారు మన తాలూకా ఘంటసాల పాటల్ని, పద్యాల్ని, ముఖ్యంగా సంస్కృత అష్టపదుల్ని, భగవద్గీతను, శివశంకర్ లాంటి పాటలను విని మా రఫీ కిషోర్ గారు ఈ పాటలు పాడలేరు కానీ మీ ఘంటసాల గారు మాత్రం మా రఫీ కిషోర్ పాటలు పాడేస్తారు, కాబట్టి మన దేశం గర్వించదగ్గ గాయకుడు మీ దక్షిణాది ఘంటసాల వారే అని వారు ప్రశంసించడం మనకంత గొప్ప విషయం. అలాగే భగవద్గీత అనేక మంది పాడారు. సుశీల, బాలసుబ్రహ్మణ్యం, బాలమురళీకృష్ణ గారు, అలాగే జేసుదాసు, సుబ్బలక్ష్మి గారు, ఇంతమంది పాడిన ఘంటసాల గారి లతా మంగేష్కర్ గారు కూడా పాడారు. ఆమె ఒక ఎన్డీటీవీలో ఇంటర్వ్యూకి చెప్తూ, నా అభిమాన గాయకుడు ఘంటసాల, ప్రపంచంలో నెంబర్ 1 భగవద్గీత ఎవరిదంటే ఘంటసాలదే. మేము ఇంతమంది పాడాం కానీ మావన్నీ వెనకబడతాయి. అందుకు కారణం ఆయన పాడిన విధానము, ఆ ఏ శ్లోకానికి ఏ రాగం పెట్టి ఎలా పాడితే బాగుంటుందో తెలిసిన వ్యక్తి ఘంటసాల గారని చెప్పి ఆమె ప్రశంసించడం, ఉత్తరాది వారు ప్రశంసించడం మనకి ఎంత గర్వకారణం. కాబట్టి ఆయన పాటలో భావం ప్రధానంగా ఉంటుంది. అందుకు కేవీ రెడ్డి గారు ఒకసారి అన్నారు, మాయాబజారు సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు, ఈ ప్రేక్షక శ్రోతలు తిట్టుకోనంటే ఆడవాళ్ళకు కూడా ఘంటసాల చేత పాడిస్తానయ్యా అంటే, ఆడవాళ్ళు పాడుతున్నారు పాటలు కానీ ఆ భావం ఏది? ఆయన ఏ పాటకి ఏ భావం ఇచ్చి ఎలా పాడితే అది శాశ్వతంగా ప్రేక్షకుల్లో ఉండిపోతుంది అన్నది ఆయనకు తెలిసి, ఆ టెక్నిక్ తెలిసిన వ్యక్తి ఘంటసాల గారు. అందుకే ఆయన అలా ప్రశంసించాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో అందరికీ ఘంటసాలే పాడాలంటాడు. ఉదాహరణకి సత్యహరిశ్చంద్రలో రమణారెడ్డికి ఘంటసాలే, రాజనాలకి ఘంటసాలే, హీరో రామారావుకి ఎలాగూ ఘంటసాలే. ఇలాగా ఆయన ఘంటసాల గారు బాధపడేవారు. నాతో పాటు పొట్ట చేత పట్టుకుని వచ్చి అనేక మంది చిత్రసీమలో ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి మీరు అవకాశాలు ఇవ్వకపోతే వాళ్ళకి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను, నా మాట విని హీరోకి నాకు ఇవ్వండి, మిగతా వాళ్ళకి మాత్రం మిగతా వాళ్ళ చేత పాడిస్తే వాళ్ళు బ్రతకాలి కదా అని ఎంత చెప్పినా కూడా ఈ కొందరు నిర్మాతలు, దర్శకులు ఈయనకి ఇస్తే మరొక లాభం ఏమిటంటే ఈయనకి బాకీ పెట్టవచ్చు. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ చూసుకొని డబ్బులు ఇవ్వచ్చు, ముందు ఇవ్వక్కర్లేదు. మిగతా వాళ్ళు ఒప్పుకోరు, పాట అయిన వెంటనే నా డబ్బులు ఏవని అడుగుతారు. అది ఘంటసాల తాలూకా లౌక్యం తెలియని అమాయకత్వం చిత్రసీమలో. ఘంటసాల గారిని మీరు ఎప్పుడైనా కలుసుకోవడం కానీ సభలో చూడటం కానీ ఏమైనా జరిగింది? ఎందుకంటే ఆయన చనిపోయిన 74లో, అప్పటికి మాకు ఆర్థిక స్వతంత్రం లేదు, మెడిసిన్ చదువుతున్న రోజులు. ఆర్థికంగా మనకి స్వతంత్రం ఉంటే వెళ్ళగలం. ముఖ్యంగా మాకు దగ్గరలో ఉన్న శ్రీకాకుళంకి ఆయన చాలాసార్లు వచ్చారు, కానీ అది ఆ రోజుల్లో మరి మాధ్యమాలు లేవు కదా, టీవీ కానీ పేపర్లు కానీ సకాలంలో రావు. ఆ రోజు ప్రోగ్రాం జరిగితే మరుసటి రోజు ఆంధ్రపత్రిక అనే పేపర్లో వచ్చేది, ఘంటసాల గారు శ్రీకాకుళం వచ్చి వెళ్ళారు అని. మనం ఏం చేయగలం చెప్పండి? అలాగే ఆయన్ని చూసే అవకాశం కలగలేదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఈ 70 ఏళ్ళ వయసులో కూడా ఒక వైద్యుడు కాబట్టి మీరు అనేకమైనటువంటి చిట్కాలు తీసుకుంటూ ఉంటారు. మాబోటి వాళ్ళ పరిస్థితి వేరు. అయితే అయినప్పటికీ కూడా 7 పదుల తర్వాత ఇంత కుర్రాళ్ళలాగా మీరు ఎలా కనపడుతున్నారు? ఆ రహస్యం ఏంటి? అంటే పాటలు ఏంటి, ఘంటసాల పాటలు కూడా ఏమైనా ఉపయోగపడుతున్నాయి మీకు? మొదటిది సంతృప్తి అండి, కంటెంట్మెంట్ అంటారు. ఏ దొరికితే దాన్ని స్వీకరిస్తాను. ఏ కష్టం వచ్చినా భగవంతుని నేను ప్రార్థించేది, నువ్వు సుఖాలు ఇవ్వు, కష్టాలు ఇవ్వు, కానీ కష్టం ఇస్తే దాన్ని అధిగమించే శక్తి కూడా నువ్వే ఇవ్వాలంటారు. కాబట్టి కేవలం సుఖాలు నాకు ఇచ్చేయి, సంపదనిచ్చేయని ఏనాడు నేను ప్రార్థించను. అలాగే పరమత సహనం కూడా ఉంది, ఇతర మతాలని గౌరవిస్తూ అందరితో కలిసిమెలిసి వెళ్ళడం. వీటన్నిటికంటే ముఖ్యం నేను తీసుకునే ఆహారం. ఏ ఆహారం తీసుకుంటే నా భర్త ఆరోగ్యంగా ఉంటాడన్నది ఎరిగిన గొప్ప వంటకర్తే. ఆమె చెప్పుకోవాలంటే ఆమె వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఆమె ఇటు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బాగా పడుతుంది. మాకు కూడా ఒకసారి మీ వెజిటేరియన్ వంటలు రుచి చూపించండి. తప్పకుండా మీరు విశాఖపట్నం రావడం తర్వాత తప్పకుండా. ఇప్పుడు ఇందాక మాటల్లో మీరు డాక్టర్ కేవీ రావు గారి ప్రస్తావన తీసుకొచ్చారు.
వారు ఘంటసాల గానసభ హైదరాబాద్ అధ్యక్షులు, వ్యవస్థాపకులు. అలాగే ఇంకా ఈ ఘంటసాల గానం లేకపోతే ఘంటసాల రిలేటెడ్ పాటలు పాడటము, ఇలా మన ఛానల్ 5 AM కూడా అనేక కార్యక్రమాలు, ఘంటసాల ఆరాధన అని, ఇలా పాటల పల్లికని, ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఇట్లా ఎంతోమంది అభిమానులు ఘంటసాల గారు మీద ఉన్న భక్తితో వివిధ కార్యక్రమాలు చేపడుతుంటారు. అలా డాక్టర్ కేవీ రావు గారు కాకుండా ఇంకా ఆయన గురించి ఎలాగో చెప్పారు, ఇంకా మిగతా ఈ ఘంటసాల గారి గురించి చేస్తున్నటువంటి కృషిలో కలిసినటువంటి ప్రముఖులు ఎవరన్నా మీకు తెలిసిన వారు? చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కిన్నెర రఘురాము, అలాగే యువకళావాహిని కీర్తిశేషుడు అయిపోయాడు ఆయన నాగేశ్వరరావు గారు. ఇలా వీళ్ళంతా చేస్తున్నారు హైదరాబాద్లో. విశాఖపట్నంలో కూడా చాలా సంస్థలు ఉన్నాయి, రాగమాలిక ఏమిటి, మరి ఎన్నో సంస్థలు. హైదరాబాద్లో ఆలాపన అనే సంస్థ ఉంది, శారదారెడ్డి గారు నిర్వహించారు. ఇది అమలాపురం కన్నారావు గారు, శారదారెడ్డి గారు 2009లో నా చేత అవధానం రవీంద్ర భారతిలో అద్భుతంగా చేయించారు. గుండు హనుమంతరావు, అక్కినేని నాగేశ్వరరావు, రాధాకుమారి గారు, రావికొండలరావు గారు వీళ్ళందరూ వచ్చారు. నాగేశ్వరరావు గారు కూడా చాలామంది ఒత్తిడి చేస్తే ఒక ప్రశ్న అడిగారు. అలాంటి సందర్భం ఉంటుంది, మరపురాని సంఘటన నా జీవితం. ఏ ప్రశ్న అడిగారు గుర్తుందా? వారు అడిగిన ప్రశ్న గుర్తుందా మీకు? ఆయన మరి ఘంటసాల పాటల వల్లే నా సగం నటనకు సార్థకత ఏర్పడిందని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. కానీ ఆయన అడిగిన ప్రశ్న కొంచెం ఇబ్బందిగానే ఉంది. మరి ఘంటసాల గారు పాడిన చెత్త పాట ఒకటి చెప్పండి అన్నాడు ఆయన. అంటే సభలోనే కొందరు లేచి అది ఇది అని అంటుంటే, అది రత్న కుమార్ నా పక్కన ఉన్నారు అప్పుడు వేదిక మీద. ఎవరో అన్నారు, ఈ జన్మ సరిపోదు గురుడా, రమణారెడ్డికి రహస్యంలో అంత బాగా పాడినట్లయితే నాకు నచ్చలేదని. బాబు అది రమణారెడ్డికి పాడిన పాట, అది ఆ సినిమాలో మంచి పాట, అది ఏది చెత్తట్టు లేదు. మరి అది జరిగింది. అది మరపురాని సంఘటన. అది ఎలాంటిదంటే డిసెంబర్ 6, 2009లో ఆదివారం నాడు జరగవలసిన అద్భుతమైన కార్యక్రమం. దురదృష్టం కొద్దీ ప్రభుత్వం వారు మా కార్యక్రమం ఉంది, మీరు వాయిదా వేసుకోవాలంటే అక్కడికి 2 రోజులు 8వ తారీఖున వాయిదా వేశారు, మంగళవారం నాడు. ఈ 2 రోజుల్లో కూడా అందరికీ తెలియజేసి విపరీతమైన జనం వచ్చేటట్టు చేశారు అమలాపురం కన్నారావు గారు, శారదారెడ్డి గారు. ఆలాపన సంస్థ ద్వారా జరిగిన ఆ కార్యక్రమం నా జీవితంలో గొప్ప ఘట్టం. ఎందుకంటే రవీంద్ర భారతి మెయిన్ హాల్లో క్రిక్కిరిసిన ప్రేక్షక శ్రోతల మధ్య ఇటు రత్న కుమార్ గారేంటి, అటు రావికొండలరావు గారేంటి, హేమీలు ఉన్నటువంటి సభ అది. ఓకే, ప్రతి మనిషికి ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడో అప్పుడు ఆధ్యాత్మిక జీవనం పట్ల ఆసక్తి పెరగటము, ఆ బాటలో ప్రయాణం చేయటం అనేది ఒక అనివార్యమైనటువంటి ఘటన. మీ జీవితంలో ఆధ్యాత్మిక జీవన విశేషాలు ఏమిటి? ఆధ్యాత్మం అంటూ ప్రత్యేకంగా లేదండి. మా మతంలో కఠోర నియమాలు ఉంటాయి. 5 పూటలు నమాజ్ చేయాలని. అలాగే అన్ని మతాలలాగే చివరికి మానవ సేవ మాధవ సేవ అని కూడా లేకపోలేదు. మా దాంట్లో కూడా చాలామంది వీక్లీ భక్తులు ఉంటారు. వీక్లీ అంటే 2 అర్థాలు, WEEK కూడా, బలహీనుడు లేదా వారానికి ఒకసారి. ఇలాగా అనేక రకాలుగా ఉన్నారు. వాడెవడో సంవత్సరానికి ఒకసారి మసీదుకి వెళ్తాడు. చనిపోయే ముందు ఒరే బాబు అల్లా అల్లా అనేసి ఆ మొదటి కల్మా అంటాం మా దాంట్లో, శ్లోకాలు 2 చదివిరా స్వర్గానికి వెళ్ళిపోతాం. ఇలా ప్రతి మతంలో వెసులుబాటు ఉంటుంది. మీకు కూడా ఆ చనిపోయే ముందు ఆ నాస్తికుడికి నార చూపించి నారాయణ పేరు చెప్పురా అంటాడు, చెప్పలేకపోతున్నాడు. నార తీసుకొని చూపించారు, కనీసం నారా అని చెప్పురా అని. ఇవన్నీ జోకులు ఉన్నాయి, మీకు తెలిసిందే. అలాగా కాబట్టి మతాన్ని మతం అంటే అర్థం ఇష్టం. మన ఇష్టం మన ఇంటికాడే ఉండాలి తప్ప అందరి మీద రుద్దకూడదు. కాబట్టి ఆ వెసులుబాట్లు నేను ప్రదర్శిస్తూ వారానికి ఒకసారి నా తీరుబాటు చూసుకుని చేస్తుంటాను. తర్వాత రంజాన్ నెల వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉపవాసం ఉండడం ఇలా ఉంటుంది. అన్నీ స్ట్రిక్ట్గా పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను మానవ సేవ మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్నవాడిని. మా శ్రీమతి అయినా సరే, అమ్మాయి అయినా సరే, మా దాంట్లో సున్నీ శాఖ, రకరకాల శాఖలు ఉంటాయిలేండి. ఏదో అలా వెళుతున్నాం అంతే. మతాన్ని సీరియస్గా తీసుకోకుండా తేలిగ్గా తీసుకోవడం. అన్నిటికంటే మించింది ఆరోగ్యానికి సంతృప్తికరమైన జీవితం. ఇంకా ఏదో కావాలన్న ఆశ దురాశ అటువంటివి లేకుండా ఏదో చిన్న లక్ష్యాలతో అలా జీవితం వెళుతుంది. ఘంటసాల మాస్టర్ని కొంతమంది దేవుడు అంటారు, కొంతమంది గంధర్వుడు అంటారు, గాన గంధర్వుడు అంటారు. అవును. కొంతమంది ఆయన ఓ చక్కటి మ్యూజిషియన్ అంటారు. అవును. కొంతమంది ఆయన మామూలు డబ్బులు తీసుకుని పాడారు అని కూడా అంటారు. అవును. సో మొత్తం మీద ఘంటసాల గారిని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు మీ పరిజ్ఞానం లోపల 2 మాటలు. అభిప్రాయం ప్రకారం ఆయన కారణ జన్ముడు.
ఈ భూలోకంలో ఆ లోకం నుంచి గాన గంధర్వుడిగా అవతరించిన వాడు తన పని పూర్తి చేసుకొని చిన్న వయసులోనే అక్కడ పిలిచారు. నారద తుమ్మురులు సరిగ్గా పాడడం లేదు, మాకు ఇంకా తృప్తి కలగడం లేదు, నీకు టైం అయిపోయింది, మేము తీసుకెళ్ళిపోతున్నాం మా లోకానికి అని చెప్పి యమధర్మరాజు ఇంద్రుడు వాళ్ళంతా పట్టుకుపోయారు ఇంద్రలోకానికి. అక్కడ ఆయన పాటలు వినడానికి పట్టుకుపోయారని మనం అలా సంతృప్తి చెందాలి. లేకపోతే అంత చిన్న వయసులో ఆయనకి ఆ మరణం రావడం దురదృష్టం. కానీ ఒక రకంగా ఈ వెకిలి పాటలు పాడుతున్న 74 తర్వాత ఆయన వెళ్ళిపోవడమే మంచిదైంది. ఆయన కూడా బాధపడేవారు, కొన్ని వెకిలి పాటలు పాడాల్సి వస్తుంది, జడ చూస్తీ మెడ చూస్తీ ఇలాంటి పాటలని, దసరా బుల్లలో కొన్ని పాటలు అవన్నీ బాధపడుతూ ఆయన ఈ పాడే కంటే పురాణాలు చెప్పుకుంటూ గుళ్ళో కాలక్షేపం చేస్తే అలా బ్రతికే వచ్చని భార్యతో అనేవారు పలుమార్లు. అయితే ఆయనకి రామారావు నాగేశ్వరరావు పట్ల ఆ అభిమానం అవినావ సంబంధం ఉండడం వల్ల వాళ్ళ కోసం చివరిదాకా ఆయన అలా పాడారు. సంగీతానికి ఆరోగ్యానికి, సంగీతానికి ఆనందానికి, సంగీతానికి ఆధ్యాత్మికతకి అన్ని కోణాల్లో కూడా సంగీతంతో లింక్ ఉంటుందని అంటూ ఉంటాం మనం. మీకు ముఖ్యంగా ఈ 30-40 సంవత్సరాలుగా ఈ ఘంటసాల గాన అవధానాలు కానివ్వండి వీటిల్లో కృషి చేస్తూ మీకు పర్సనల్గా ఈ ఆరోగ్యపరంగా ఒక డాక్టర్గా కానివ్వండి, ఒక ఘంటసాల అభిమానిగా కానివ్వండి, మీరు ఇచ్చేటువంటి సూచన లేదా సలహా? నాకు తెలిసి చాలామంది 60 దాటిన వాళ్ళని ఎంతోమందిని అడిగినా ఎలా టైం పాస్ చేస్తున్నారు అంటే, హాయిగా ఘంటసాల పాటలు వింటూ ఆరోగ్యంగా ఉన్నామండి, రాత్రి పడుకునే ముందు ఆయన పాటలు పద్యాలు అలా వింటుంటే చక్కగా నిద్ర పడుతుందండి, ఇలా చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది. ఇక నేను చెప్తాను ఏంటంటే, సంగీతం ద్వారా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఆనంద భైరవి రాగం వింటే బీపీ తగ్గుతుందని, ఇందోళ రాగం వింటే జ్వరం వెళ్ళిపోతుందని, ఇలాగ అనేక రాగాల మీద పరిశోధనలు జరిగి అవి విజయవంతం అవుతున్నాయి కూడా. మ్యూజిక్ థెరపీ అన్నది భవిష్యత్తులో ఒక మంచి సబ్జెక్ట్గా మారి దాని ద్వారా కూడా అనేక రోగాలు, ముఖ్యంగా మొండి రోగాలు, ఇప్పుడు క్యాన్సర్ అనేకమైన అది బాగోదని తెలుసు, చివరి దశలో ఉంటుంది. అలాంటప్పుడు ఈ సంగీతాన్ని వినిపించి కొన్నాళ్ళు ఉపశమనం కలిగించి సుఖజీవనాన్ని ప్రసాదించవచ్చు. అలాంటి మధురమైన సంగీతం ఆనాటి సంగీతమే. ఎందుకంటే ఈనాటి సంగీతం రణగొణ ధ్వనులతో బీట్ ప్రధానంగా వెళుతోంది. బీట్ అధికంగా ఉంటుంది, సాహిత్యం ఏమాత్రం అర్థం చేసుకోలేని సాహిత్యం అయిపోయింది. ఆనాటి సాహిత్యం ఎంతో బాగుండటం చేత అది వినడానికి ఆస్వాదించడానికి ఎంతో ఆనందం కలుగుతుంది, అర్థవంతంగా ఉంటుంది. కుటుంబంతో సహా అందరూ పిల్ల పెద్దలు అందరూ ఒక సినిమాను చూడవచ్చు. ఈనాడు అలాగ చూసే పరిస్థితి లేదు. ద్వంద్వార్థ గీతాలు, వెకిలి వేషాలు ఎక్కువైపోయాయి. వీటిని గొప్పగా భావిస్తున్నారు. కాబట్టి ఒక చోట హరికథ అవుతుంది, 100 మందే ఉంటారు అక్కడ. ఇంకో చోట ఏదో వెకిలి డ్యాన్స్లు అవుతుంటే అక్కడ 1000 మంది ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది ఉన్నది అది హిట్ అని కాదు, తక్కువ మంది ఉన్నదని తక్కువ చేయడం కాదు. ఈ పరిస్థితి మారాలంటే మీ బోటి వాళ్ళు, ఇలా మీడియాలో ఉన్నటువంటి మా బోటి వాళ్ళం ఏదో ఒకటి నిరంతరం ఒక చేస్తూ ఉండాలి. దానికి మీ ఆలోచన ఏమిటంటారు? మనం ముందు భవిష్యత్ తరాల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇలా కాదురా జీవితం అంటే ఇలా ఉండాలి అని చెప్పడానికి మన వంతుగా మనం ఏం చేయొచ్చు? ముఖ్యంగా మన జనరేషన్తోనే ఘంటసాల పాటలు అంతరించిపోకుండా భవిష్యత్ తరాల వారికి గుర్తుండాలంటే వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఆ పాటల్ని ప్రజెంట్ చేయాలి. మేము దీనికోసం చైతన్య కళాభారతి అనే సంస్థ నేను ఇక్కడ 10 ఏళ్ళు నడిపానండి హైదరాబాద్లో. ప్రస్తుతం ఘంటసాల ఆరాధకులు అనే ఒక టెలిగ్రామ్ సమూహాన్ని నడుపుతున్నాను. విశాఖపట్నంలో స్థిరపడ్డాను కాబట్టి అక్కడ కళాకారులందరినీ పట్టుకొని ఘంటసాల పాటలతో కబడ్డీ, ఇదొక వింత ప్రక్రియ. అటు 4 ఆడవాళ్ళు, ఇటు 4 మగవాళ్ళు ఉంటారు. ఆ సంఖ్యకి పరిమితం లేదు, 10 మంది అయినా ఉండొచ్చు. ఘంటసాల చిలిపి గీతాలని మేము పాడుతూ నటిస్తాం, అంటే అభినయిస్తాం, రికార్డ్ డ్యాన్స్ లాగా. అటు నుంచి అమ్మాయి వచ్చి దానికి తగిన దీటైన సమాధానం ఇస్తుంది. ఉదాహరణకి జోరుగా హుషారుగా షికారు పోదమా అని అబ్బాయి అంటాడు. అది ఒక 15-20 సెకండ్లు ఉంటుంది. దానికి అభినయం చేస్తూ పాడతాడు నాగేశ్వరరావు, ప్రయత్నం చేస్తాడు పాడటానికి, నటించడానికి. అటు నుంచి అమ్మాయి వస్తుంది, పిల్లడోయ్ జాగ్రత్త, ఒళ్ళు పొగరా జాగ్రత్త అనుకుని వార్నింగ్ ఇస్తుంది. సో వార్నింగ్ పాటలన్నీ కలెక్షన్ చేశాం. ఈ చిలిపి గీతాలన్నీ కలెక్ట్ చేసి 60 పాటల దాకా పెట్టి ఒక అరగంట సేపు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, గొప్ప వినోదాన్ని చాలా చోట్ల పంచుతున్నాం. ఇటీవల మా స్వగ్రామం పర్లాకంలో కూడా చేసాం, పెద్దల మన్ననలు పొందాం. పలాసలో చేస్తే ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు వచ్చి
నేనేదో 10 నిమిషాలు ఉందాం అనుకుంటే ఈ కట్టిపడేయడం ఏంటండి బాబు అన్నది. ఇటు అవధానం ఏమిటి, ఆయన జ్ఞాపక శక్తి ఏమిటి, ఈ కబడ్డీ ఏమిటి, ఈ వింత ప్రక్రియలు నేను చూసి మైమర్చిపోయాను, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఆమె ప్రశంసించి వెళ్ళింది. ఇలాగా ఈ ప్రక్రియ ద్వారా యువతను ఆకట్టుకోవాలి. అలాగే క్విజ్లు నిర్వహిస్తుంటాము, చిన్న చిన్న ప్రశ్నలు వేసి బహుమానాలు ఇవ్వడం. అలాగే చిన్నపిల్లల చేత ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఒక ఎంత $100 ఎంత ప్రథమ బహుమతి అంటే 80,000 అనమాట. 80,000 రూపాయలు బహుమతిని పెట్టారు ఈ మధ్యన. అందరూ 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ మధ్య పిల్లలే పాడాలి, ఘంటసాల పాటలే. దీనికి అమెరికా వాళ్ళంతా ముందుకు వచ్చారు. దానికి మన లండన్లో ఉన్న నార్సింగ్ కానీ, ఇక్కడ డాక్టర్ కేవీ రావు గారు కానీ, వీరి సహకారంతో త్వరలో ఆ పాటల పోటీ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఘంటసాల అవధాన ప్రక్రియ 20 ఏళ్ళుగా చేస్తున్నది నేను ఒక్కడనే, మరి ఎవరూ చేయడం లేదు. దీని ద్వారా నేను ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే ఇది మేధోశక్తిని పెంచుతుంది, ప్రతిభకు పట్టం కడుతుంది. తర్వాత ఇది కేవలం ఘంటసాల అవధానం అని కాదు, రేపు పొద్దున క్రికెట్ అవధానం, లేకపోతే రాజశేఖర రెడ్డో, చంద్రబాబు, నెహ్రూవో, గాంధీవో, ఇందిరాగాంధీ ఎవరి మీదైనా అవధానం చేయొచ్చు. ఒక మహానుభావుడి మీద, ఒక వ్యక్తి మీద అవధానం. అలాగే మహిళలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వంటల మీద వంట అవధానం చేయవచ్చు. ఏం లేదు, చుట్టూ 8-10 మందిని పెట్టుకోవడం, మీరు వంటల గురించి అడగండి, నేను సమాధానం చెప్తాను. మేడం గారు చెప్పండి, మా మాటగా వంట అవధానం మొదలు పెడితే మా ఛానల్కి ప్రత్యేక కార్యక్రమం ఇస్తామని చెప్పండి. అడుగుదాం. మీరు మొట్టమొదటిసారిగా ప్రశంస లేదా అవార్డు ఎప్పుడు అందుకున్నారు? ఇంకా ఇతరంగా ఎటువంటి అవార్డులు అందుకున్నారండి? నేను పరలాకంలో 2005 ఫిబ్రవరి 20 చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్రదేశంలో రాజమండ్రిలో ఏప్రిల్ 3 ఆదివారం నాడు చేశాను 2005లో. ఆ తర్వాత నేను కారణాంతరాల వల్ల నల్గొండ రావడం, అక్కడ నార్కట్పల్లి మెడికల్ కాలేజీలో ఉండటం చేత నాకు నల్గొండలో పురుషోత్తమాచార్యులు గారని చాలా గొప్ప వ్యక్తి, ఆయన సంగీతజ్ఞుడు, సాహితీవేత్త. ఆయన అనేక పుస్తకాలు ఘంటసాల గారి మీద వ్రాశారు. అవన్నీ విడుదలకు నోచుకొని బహుళ ప్రచారం పొందే, అవి కాపీ లభ్యం కాలేని పరిస్థితి. 1000 ప్రింట్ చేసిన అంతటి గొప్ప ఉదాత్తమైనటువంటి సాహిత్యం ఆయన రచిస్తాడు. ఘంటసాల వీరాభిమాని ఆయన ఒకడు పరిచయం అయ్యారు. అలాగే చిన్న వెంకటరెడ్డి గారని గొప్ప కళా పోషకుడు, ఆయన కూడా నల్గొండలో పరిచయం అయ్యాడు. అక్కడ నాకు చాలా ప్రశంసలు లభించి ఘంటసాల అవధాన బ్రహ్మ అన్న బిరుదు అక్కడ లభించింది. అది 2006, 2007 ఆ ప్రాంతంలో. తర్వాత నేను త్యాగరాయ గాన సభ కేవీ రావు గారు నార్కట్పల్లి వచ్చానని తెలిసి నన్ను ఆహ్వానించారు. అక్కడ నాకు అవధాన స్రష్ట అనే బిరుదుని త్యాగరాయ గాన సభలో ఘనంగా సన్మానం చేసి ఇచ్చారు కేవీ రావు గారు, అలాగే ఎస్వి రామారావు గారని సీనియర్ సినీ జర్నలిస్టు. ఆ తర్వాత ఈ అక్కినేని గారి 2009లో అక్కినేని గారి సమక్షంలో చేయడమే కాకుండా అక్కినేని గారి ఇంటి వద్ద కూడా అవధానం వారి తోటలో చేసే అవకాశం నాకు లభించింది. అప్పుడు వాళ్ళ అభిమానులు చిన్న కండిషన్ పెట్టారు, నాగేశ్వరరావు గారి పాటలతో చేస్తే బాగుంటుందని. ఆ చిన్న స్వార్థం వాళ్ళకు ఉండేది. అలాగే చేద్దాం అన్నాను. నాగేశ్వర గారి పద్యాలు తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ మాయ వంటి చిత్రాలు పద్యాలే కాకుండా పాటలన్నీ చేశాను. ఇది బాగుందండి, రాజేశ్వరరావు సంగీతంలో అవధానం చేద్దాం ఘంటసాలకు సంబంధించి, అలాగే ఇదొక అంశం రామారావు గారితో చేద్దాం ఆయన పాటలకే సంబంధించి, ఇది కూడా బాగుందని నేను అప్పుడు విభాగాలు చేసి కొన్ని చోట్ల చేయడం అయింది. ఈ నాగేశ్వరరావు అభిమానులు చేసిన తర్వాత వాళ్ళు ఊరుకోరుగా, రామారావు అభిమానులు మే 28 బర్త్డే అండి, మీరు మా ఊరు వచ్చి రామారావు గారి పాటలతో చేయాలి అని చెప్తే అలా చేయడం జరిగింది. ఇలాగా హైదరాబాద్లో అనేక మంది మేధావులను కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా నా కార్యక్రమాలకి రావి కొండలరావు గారు, రాధాకుమారి గారు కంపల్సరీ వచ్చేవారు. గుండు హనుమంతరావు గారు కూడా చాలా కార్యక్రమాలకు వచ్చారు. అలాగే కోట శంకర్రావు గారు, కోట శ్రీనివాసరావు గారు, అలాగే జయప్రకాష్ రెడ్డి గారు, ఇలాగా చాలామంది సినీ ప్రముఖులు వచ్చారు. ఇక పాలకుర్తి మధుసూదన్ రావు దూరదర్శన్ చాలాసార్లు నాకు దూరదర్శన్లో అవకాశాలు ఇచ్చారు. విజయదుర్గ్ గారు మరీ మంచి ప్రశ్నలతో ప్రోత్సహించారు, ఆమె దూరదర్శన్లో వ్యాఖ్యాత. అలాగే ఇక్కడ ప్రముఖులు చాలామంది ఉన్నారు, అన్ని పేర్లు నేను చెప్పలేను. చైతన్య కళాభారతి పెట్టిన తర్వాత ఇక్కడ బళ్ళమూడి కళ్యాణి, అరుణ్ కుమార్ అనే దంపతులు చాలా సహకారం ఇచ్చి ఆమె మంచి గాయని బళ్ళమూడి కళ్యాణి అని ప్రస్తుతం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఆమె ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయగలిగాం. మొత్తం మీద మా దాంట్లో ఘంటసాల 3:30 గంటల కార్యక్రమంలో కొన్ని పాటలు, అవధానం 1 గంట, అలాగే కబడ్డీ ఒక పావు గంట, అరగంట, అలాగే ఘంటసాల పాటలకు నృత్యాలు చిరంజీవి సూర్యకుమారి చేస్తున్న నృత్యం బాగా ఆమెను ఉపయోగించుకున్నాం. అలాగే బుర్రకథ, హరికథ
ఘంటసాల గారి జీవిత చరిత్రతో. బుర్రకథ ఒక 5-10 నిమిషాలే, హరికథ కూడా 5-10 నిమిషాలే. ఘంటసాల గారి కళ్యాణం, లేదా ఘంటసాల గారి జైలు జీవితం, లేదా ఘంటసాల గారి సినీ రంగ ప్రవేశం, ఇలాగ ఏదో ఒక అంశం తీసుకొని ఒక 5-10 నిమిషాలే. ఎందుకంటే అతి సర్వత్రా వర్జయత్, ఎక్కువ అయితే చేదైపోతుంది. అది ఉత్కంఠ కలిగించాలి, తర్వాత ఏమిటని 5-10 నిమిషాలకు ఒక ఐటమ్ అవుతుంటే ప్రేక్షకులకు ఉండాలనిపిస్తుంది. అలాంటి ఐటమ్స్ ఎంచుకొని ఈ కబడ్డీ ఒకటి, ఇలాగా నృత్యాలు, బుర్రకథ, హరికథ, లఘునాటికలు. ఘంటసాల గారి దీని మీద స్కిట్స్ అంటారు, 5 నిమిషాలకు ఒక పాత్ర అయిపోతుంటుంది. నేను బడే గులాం అలీ ఖాన్ పాత్ర వేసి చాలా చోట్ల ప్రదర్శించాను. అలాగే మా మిత్రుడు నందగోపాల్ ఘంటసాల పాత్ర వేస్తారు. ఇలాగ చాలామంది మాకు కళాకారులు విశాఖపట్నంలో సహకరిస్తూ ఆ చుట్టుపక్కల ప్రస్తుతం కార్యక్రమాలు ముమ్మరంగా ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మేము ధనాన్ని ఆశించడం లేదు, వారు ఏది ఇస్తే అది తీసుకోవడమే. మా సొంత కార్ల మీద అనకాపల్లి ఏమిటి, యలమంచిలు ఏమిటి, అటు పలాస ఏమిటి, అన్ని చోట్ల వెళ్తున్నాం. వాళ్ళు తృణమో పణమో అభిమానం తీస్తే తీసుకోవడం, ఇంత ఇవ్వాలని డిమాండ్ లేదు. ఎందుకంటే అందరం ఇంతో అంతో ఉన్నవారమే, కళ కోసం అంకితమైన వారం తప్ప కాసు కోసం కాదు. ఇలాగ మా జీవితాలు ఘంటసాల గారి పాటలతో సుఖమేమవుతున్నాయి. ముఖ్యంగా యువతకు ఇది ఇంకా బ్రతికించాలంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా ఘంటసాల పాటలు రుచి చూపిస్తే బాగుంటుందో ఇంకా అన్వేషణలో ఉన్నాం. చాలా సంతోషం అండి డాక్టర్ రహమతుల్లా గారు, ఇవాళ ఈ కార్యక్రమానికి జ్ఞాపకాల తోరణం అనేటువంటి ప్రత్యేక కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. లక్షలాది మంది శ్రోతల్ని కలుసుకునే అవకాశం ఈ ఛానల్ ద్వారా నాకు అందించినందుకు తుర్లపాటి నాగభూషణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నేను అనేక మంది పేర్లు చెప్పగలిగాను. ఈ తొందరలో ఈ స్పీడ్గా మనం చెప్పే ప్రవచనంలో కొన్ని పేర్లు అనుకోకుండా చెప్పకపోయిండవచ్చు, అందుకు క్షంతవ్యుడను. నేను సదా ఘంటసాల అభిమానిగా మీ అందరి హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకోవాలని తపన పడుతున్నాను. దానికి రహమతుల్లా గారి కుమార్తె, ఆవిడ కూడా డాక్టర్ షబానా వచ్చారు. ఒకసారి వీక్షకులందరికీ పరిచయం చేస్తాం. షబానా చెప్పండి. అమ్మాయి చిరంజీవి షబానా చిన్నప్పటి నుంచి చాలా తెలివితేటలు కలదండి. ఆమె ప్రత్యేకత ఏమిటంటే పుట్టినప్పుడే ఆమె నోట్లో దంతం ఉండేది. ఇదేమిటి వింత అని మేము కొందరిని అడిగితే ఈమె చాలా తెలివితేటలతో ఉన్నత స్థానంకి వెళ్తుంది, అందుకే 6 నెలల్లో రావాల్సిన పన్ను పుట్టుకతోనే వచ్చిందని కొందరు చెప్పారు. మేము అదేమి జబ్బేమని భయపడ్డాము, అలాంటిదేమి లేదని చెప్పారు డెంటిస్టులు కూడా. ఈమె బాగా చదువుకొని ఎంబీబీఎస్ సీట్ డొనేషన్ అని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన పట్టుదలతో కష్టపడి చదివి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ తెచ్చింది. అలాగే పీజీ వ్రాసినప్పుడు కూడా అక్కడ డొనేషన్కి మేము సిద్ధపడినా ఏం పర్వాలేదు నేను కష్టపడి చదువుతానని చెప్పి డిప్లొమా రేడియాలజీ ఫ్రీ సీట్ తెచ్చింది. అలాగే డిఎన్బి రేడియాలజీ కూడా ఇటీవల చేసింది. కాబట్టి ముందు నుంచి ఒక పట్టుదల తెలివితేటలు ఉంది. మరి పులి కడుపున పులి పుడుతుంది కానీ పిల్లి పుడుతుందా అని మా స్నేహితులు అనేవారు అనమాట. అది సార్థకం చేసుకుంది మా అమ్మాయి. నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదల అన్నీ ఉన్నాయి. సాధారణంగా అక్రమ మార్గాలకు అంగీకరించదు, ఏదైనా సక్రమంగా వెళ్ళాలంటుంది. విజయ డయాగ్నోస్టిక్ సికింద్రాబాద్లో పనిచేస్తుంది. ఇక్కడే హైదరాబాద్లోనే సికింద్రాబాద్లోనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.